దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ బీహార్లో ఓటర్ లిస్ట్ ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలపై పోరాటం మొదలుపెట్టారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్తో కలిసి బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర స్టార్ట్ చేశారు. సాసారాంలో బహిరంగ సభ అనంతరం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర సెప్టెంబర్ 1న రాజధాని పాట్నాలో ముగుస్తుంది. రాహుల్ గాంధీకి బీహార్లో ఇదే అతిపెద్ద యాత్ర. 25 జిల్లాలు, 60 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు. ఓటర్ల హక్కులను పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఇక ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటారు. 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల పాటు ఓటర్ అధికార్ యాత్ర సాగనుంది. దీని ద్వారా బీహార్లో ఇండియా కూటమి ఐక్యతను చూపించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోని 2 పెద్ద పార్టీలు బీహార్లో కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. ఇండియా కూటమిలోని అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసే ప్రయత్నం కనిపిస్తోంది. ప్రధానంగా ఎస్ఐఆర్, ఓట్ల తొలగింపు, నితీష్ కుమార్ ప్రభుత్వ వైఫల్యాలు, మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు రాహుల్ గాంధీ. ఆగస్టు 18న ఔరంగాబాద్, ఆగస్టు 19న గయా, నలందలో యాత్ర జరగనుంది. ఆగస్టు 20న యాత్రకు బ్రేక్ ఉంటుంది. ఆగస్టు 21న షేక్పురా, లఖిసరాయ్, ఆగస్టు 22న ముంగేర్, భాగల్పూర్, ఆగస్టు 23న కతిహర్, ఆగస్టు 24న పూర్నియా, అరారియాలో యాత్ర ఉండబోతోంది. ఆగస్టు 25న మళ్లీ యాత్రకు ఒకరోజు పాటు విరామం ఇస్తారు. ఆగస్టు 26న సుపాల్, మధుబని, ఆగస్టు 27న దర్భంగా, ముజఫర్పూర్, ఆగస్టు 28న సీతామఢి, మోదిహరి, అలాగే ఆగస్టు 29న బెట్టియా, గోపాల్గంజ్, సివాన్, ఆగస్టు 30న చప్రా, ఆరాలో యాత్ర జరగబోతోంది.